హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి అంటే ఐపీబీబీకి సంబంధించి మనకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మనము ఈ ఐపీబీబీ యాప్ ద్వారా మనకేంటంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే మనీ సెండ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి మనీ సెండ్ చేసుకోవడం, తర్వాత మనం వేరే వాళ్ళ నుంచి అమౌంట్ మనం తీసుకోవడము, తర్వాత స్కాన్ చేసి ఫోన్పే లాగా మనం పేమెంట్ చేయడం, అదర్ బ్యాంక్స్కి వేరే బ్యాంక్స్ కూడా మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకేంటంటే మనకి ఇక్కడ రికరింగ్ డిపాజిట్ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, తర్వాత లోన్ అగ్నెస్ట్ వీటికి సంబంధించి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం మంత్లీ పోస్ట్ ఆఫీస్ సంబంధించి సుకన్య కడుతుంటాం కదా, వీటి ద్వారా మీరు ఇక్కడ నుంచే కట్టుకోవచ్చు అనమాట. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మీరు ప్రీమియం అనేది నెల మీరు ఇక్కడ నుంచే కట్టుకోవచ్చు. తర్వాత దీని ద్వారా మనకు బిల్ పేమెంట్స్ కూడా వస్తాయి, అంటే మొబైల్ ప్రీపెయిడ్ సంబంధించి డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్, ఇలా డిఫరెంట్ సంబంధించి వీటికి సంబంధించి అన్నిటికి సంబంధించి మనకు బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు అంటే దీని ద్వారా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఐపీబీబీ యాప్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్తాం. ఫ్రెండ్స్, మీరు ఈ ఐపీబీబీ మొబైల్ బ్యాంకింగ్ సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లో ఐపీబీబీ మొబైల్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మనకు ఐపీబీకి సంబంధించి యాప్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత దీనిపైన ఓపెన్ పైన క్లిక్ చేసాం అనుకోండి, మనకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ డివైస్ లొకేషన్ అయితే అడుగుతుంది. సో మనము లొకేషన్ అనేది ఆన్ చేయాలి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి, ఆన్ చేయండి. ఆన్ చేస్తే మనకు ఐపీబీ పోస్ట్ పేమెంట్ సంబంధించి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది, వెల్కమ్ టు ఐపీబీ మొబైల్ బ్యాంక్ అనేసి లాగిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది రిజిస్ట్రేషన్ అనేసి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క అకౌంట్ నెంబర్, ఐపీబీకి సంబంధించి మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కస్టమర్ ఐడి కూడా ఉంటుంది, దీన్ని ఎంటర్ చేయాలి. మీకు ఒకవేళ కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబర్ తెలియకపోతే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ చేసి మీకు అక్కడ అకౌంట్ అయితే ఓపెన్ చేసింటారు. జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ చెప్తే చాలు, ఆ నెంబర్ పైన ఉన్న అకౌంట్ కస్టమర్ ఐడి తర్వాత అకౌంట్ నెంబరు మనకు ఇస్తారు. లేదా మనము కస్టమర్ కేర్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో మనకు ఎస్ఎంఎస్ చేస్తే మనకు ఆ కస్టమర్ ఐడి అని పంపిస్తారు. సో మీ యొక్క అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, అంటే మీరు ఐపీబీకి ఇచ్చింటారు బ్యాంకు, తర్వాత మీకు వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దీంతో లింక్ అయిన డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఐపీబీబీ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ నెంబరు ఇదే మొబైల్ మీరు ఇప్పుడు ఏ డివైస్లో అయితే చేస్తున్నారో ఆ డివైస్లో యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ ఉంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ ఈ డివైస్లో మీరు దేంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ మొబైల్లో ఆ సిమ్ లేకపోతే అది అవ్వదన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు సెట్ ఎంపిన్ అని అడుగుతుంది, మనకు పాస్వర్డ్ లాగా అనమాట. ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, 4 డిజిట్ ఎంపిన్. సో ఇక్కడ 1 2 3 4 ఇలా, అంటే మీకు ఏదైతే నెంబర్ గుర్తుంటుందో, ఏదైతే మీకు కంఫర్ట్ అనుకుంటున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ 4 డిజిట్ ఎంపిన్, అదే ఎంపిన్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ ఉన్నదాన్ని, అంటే ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని మళ్ళీ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. సో ఎంపిన్ అనేది ఎవరితో షేర్ చేసుకోవద్దని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎంపిన్ సెట్ చేసుకొని ఇక్కడ సెట్ ఎంపిన్ పైన క్లిక్ చేయండి. మీరు ఎంపిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ యాడ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ బర్త్ అనేసి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఉన్నప్పుడు మీ యొక్క బర్త్, మీరు ఎక్కడ పుట్టారని అడుగుతుంది. సో ఇక్కడ మీ ఊరు, మీ విలేజ్ అది రాయండి. తర్వాత ఫస్ట్ స్కూల్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్కూల్ యూ హ్యావ్, మీరు ఏ స్కూల్కి వెళ్ళారు. ఇక్కడ మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ అయితే చేయాలి. తర్వాత మీ యొక్క ఫేవరెట్ ఫ్రెండ్ పేరు రాయండి. తర్వాత ఫేవరెట్ టీచర్ పేరు ఏంటి, ఆ టీచర్ పేరు రాయండి. మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేశారనుకోండి, మన క్వశ్చన్స్ అయితే చూపిస్తాయి అనమాట. సో చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్కూల్ అనేసి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్కూల్ యూ హ్యావ్, మన క్వశ్చన్స్ చూపిస్తాయి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్, మనకు ఫేవరెట్ మూవీ ఆర్టిస్ట్ ఏంటి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ చూపిస్తుంది. మీకు ఏ క్వశ్చన్ కావాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. అలా మనకి వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ప్లీజ్ రిమెంబర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్
బిఫోర్ ప్రొసీడ్ ఫర్దర్ అంటే ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా లేదా ఎంపిన్ మర్చిపోయినా అప్పుడు ఏంటంటే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతుంది అనమాట. ఇదే క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఏదైతే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్వశ్చన్ అడుగుతుంది. దానికి అప్పుడు మీరు ఏదైతే ఆన్సర్ ఇచ్చింటారో అదే ఆన్సర్ మీరు అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏం క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారో ఏం ఆన్సర్ ఇచ్చారనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క టోటల్ సెక్యూరిటీ క్వశ్చన్ సంబంధించి అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేయండి. వీటన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఒకసారి ఫోన్ కాల్ సంబంధించి పర్మిషన్ అయితే అడుగుతుంది. అలో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అథెంటికేట్ విత్ ఓటీపీ అనేసి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది. ఆటోమేటిక్గా ఓటీపీ తీసేసుకొని మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఒకవేళ ఓటీపీ రాలేదనుకోండి రీజనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. మనకు క్యాన్సిల్ వద్దనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేయొచ్చు. మనకు మెసేజ్ రాగానే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఓటీపీని తీసేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ ఇలా చూపిస్తుంది సక్సెస్ అనేసి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ఎంజాయ్ ద బ్యాంకింగ్ విత్ అస్ అనేసి ఇలా చూపిస్తుంది. సో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ పైన క్లిక్ చేయండి. మీరు లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఎంపిన్ అనేసి. ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది అంటే మీరు ఇందాక సెట్ చేసుకున్నారు కదా 4 డిజిట్ ఎంపిన్ 1 2 3 4 అని, ఆ ఎంపిన్ని ఇలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి అయితే వెళ్తుంది. ఒకవేళ మీరు మర్చిపోతే ఫర్గాట్ ఎంపిన్ అని క్లిక్ చేసి మీరు మళ్ళీ మీ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇందాక చెప్పాం కదా, ఆ క్వశ్చన్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటి ఆన్సర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎంపిన్ ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ నెంబరు, ఇక్కడ మీకు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్, తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీ పేరు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించి మనకు మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ ఐపీబీబీలో మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. అదర్ బ్యాంక్స్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. తర్వాత యూపీఐ సర్వీసెస్ మనీ సెండ్ చేయడము, యూపీఐ అంటే స్కాన్ చేసి వాటి ద్వారా మనీ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్ హిస్టరీ స్కాన్ చేయడము, ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో లాగిన్ అయిన తర్వాత మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. బిల్ పేమెంట్స్ కావచ్చు, లేదా మీరు ఏదైనా పేమెంట్ అంటే సుకన్య కానీ, పీపీఎఫ్ కానీ, పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, వీటికి మీరు ఆన్లైన్లో చేసేసుకోవచ్చు అనమాట. ప్రీమియమ్స్ ఇవన్నీ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా తర్వాత మనకు అమౌంట్ సెండ్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.